శిలాశాసనం 2024లో దేశ అత్యున్నత న్యాయస్థానం ఎన్నో సంచలన తీర్పులను ఇచ్చింది. గడిచిన ఏడాది కాలంలో సర్వోన్నత న్యాయస్థానం పలు సంచలన తీర్పులను వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పు దేశ ప్రజలకు శిలాశాసనం. భారత సర్వోన్నత న్యాయస్థానం 2024లో పలు సంచలనాత్మక తీర్పులిచ్చింది. ఏడాది కాలంలో దాదాపు 1000కి పైగా తీర్పులను వెలువరించింది. అందులో ఒకటి బిల్కిస్ బానో నిందితుల బెయిల్ రద్దు చేయడం. గుజరాత్ అల్లర్ల బాధితురాలు బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం, కుటుంబ సభ్యుల హత్య కేసులో దోషులను విడుదల చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఆ ఘటన దోషులను విడుదల చేస్తూ గతంలో గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2002లో గుజరాత్లో జరిగిన అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబంలోని 7గురిని హత్య చేసిన కేసులో దోషులుగా శిక్షకు గురైన వారిని విడుదల చేశారు. వారిని సుప్రీంకోర్టు మళ్లీ జైలుకు పంపింది. రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు, సమాచార హక్కు చట్టానికి ఎలక్టోరల్ బాండ్లు వ్యతిరేకమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎలక్టోరల్ బాండ్లను రాజ్యాంగ వ్యతిరేకమని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ సారథ్యంలో జస్టిస్లు సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్, జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన 5గురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. మొత్తం 232 పేజీలతో కూడిన 2 వేర్వేరు తీర్పులను ధర్మాసనం వెలువరించింది. అయితే ఇవి రెండూ ఏకాభిప్రాయంతో ఉన్నవే. రాజకీయ పార్టీలకు ఎన్ని నిధులు లభిస్తున్నాయన్న సమాచారం ఓటర్లకు తెలియాల్సిన అవసరం ఉంది. ఓటరు తన ఓటు హక్కును సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఇది అవసరమని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన మరో కీలక తీర్పు కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేయడం. లిక్కర్ స్కామ్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మార్చి 11 నుంచి జైల్లో ఉన్నారు. తన బెయిల్ దరఖాస్తును ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 13న సుప్రీంకోర్టు కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐపై సమాజంలో ఉన్న పంజరంలో ఉన్న చిలుక అన్న అభిప్రాయాన్ని తొలగించుకునేలా వ్యవహరించాలని సుప్రీంకోర్టు సీబీఐకి సూచించింది. సీబీఐ అనేది మచ్చలేని చిలుక అని చూపించాలని స్పష్టం చేసింది. 2024 ఏడాదిలో సుప్రీంకోర్టు ఇచ్చిన బెంచ్ మార్క్ తీర్పుల్లో ఒకటి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు. ఎస్సీలలో ఉపవర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7గురు సభ్యుల ధర్మాసనం 6:1 మెజారిటీతో ఈ తీర్పును వెలువరించింది. ధర్మాసనంలోని 6గురు న్యాయమూర్తులు ఈ వర్గీకరణను సమర్థించగా ఒకరు వ్యతిరేకించారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం ద్వారా ఎస్సీ కోటాలో ఉపవర్గీకరణ ఉండదని 2004లో 5గురు న్యాయమూర్తుల బెంచ్ ఇచ్చిన తీర్పును ధర్మాసనం తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన పలు సంచలన తీర్పుల్లో బుల్డోజర్ న్యాయంపై ఇచ్చిన తీర్పు ఒకటి. యూపీ సహా పలు ప్రాంతాల్లో బుల్డోజర్ల కూల్చివేతల విషయంలో దాఖలైన పిటిషన్లపై సంచలన తీర్పును వెల్లడించింది సర్వోన్నత న్యాయస్థానం. కేవలం ఆరోపణలతో ఏకపక్షంగా పౌరుల ఇళ్లు కూల్చివేయడం రాజ్యాంగ చట్టాన్ని, అధికారాల విభజన సూత్రాన్ని ఉల్లంఘిస్తుందని వివరించింది. కార్యనిర్వాహక వర్గం అధికారులు చట్టవిరుద్ధంగా ఆస్తులను నిర్ధారించి కూల్చివేయడం సరికాదని సుప్రీంకోర్టు చెప్పింది. నిందితులపై ఎలాంటి చర్యకైనా ముందు న్యాయమైన విచారణ జరగాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అధికారులు ఆస్తులను లీగల్, ఇల్లీగల్ అని నిర్ధారించడం తగదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.